నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ప్రాంతాల మధ్యల గొడవలు జరిగినాయి. ఇది ప్రాంతాల మధ్యల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అస్తిత్వం లేదు, ఏం లేదు, ప్రాంతాలన్నీ సమానమే, ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సమానమే అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడారు కొంతమంది రాజకీయ నేతలు. నిజంగా ప్రాంతాలన్నీ వాస్తవానికి సమానమే, ఎవరు ఎక్కడైనా బ్రతకచ్చు, ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. కానీ ఆ ప్రాంత అస్తిత్వాన్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పండుగలను దెబ్బతీసే విధంగా, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా అస్తిత్వ పోరాటం, ప్రాంతీయవాదం ఖచ్చితంగా ఉద్యమిస్తుంది, ఉదయిస్తుంది. అది ఎవరైనా అవునన్నా కాదన్నా అది వాస్తవం. సినిమాలకు హైదరాబాద్లోనే జీవనం, ఎవడు అవునన్నా కాదన్నా ముఖానికి రంగులు రుద్దుకొని సినిమాలు తీసుకుంటూ ఇక్కడ జీవనం గడుపుతూ ఉన్నారు. ఇక్కడ బతికిరు, ఇదే బతుకునిచ్చింది, తెలంగాణనే వాళ్ళను ఆదుకుంది, తెలంగాణ వాళ్ళని ఇలా హీరోలను చేసింది. మరి అసలు తెలంగాణ భాష పైన ఇలా పంచాయతీ మళ్ళీ మొదలైంది. నిన్నటి మొన్నటి వరకేమో ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టద్దు, అందరము కలిసికట్టుగా జీవిస్తామని చెప్పినటువంటి సన్నాసులకు చెప్తా ఉన్నాం. ఇలా నోరు తెరవాల్సిన సమయం ఇది, ఇలా మాట్లాడాల్సిన సమయం ఇది. ఇడుపు కాగితం ఇది ఒక ఇచ్చంత్రం పంచాయతీ అయిపోయింది. ఇడుపు కాగితం అంటే మాకు అర్థమైతే లేదు, దీన్ని తెలంగాణలో తీస్తూ ఉన్నారు, మాకు తెలుగులో డబ్బింగ్ కావాలని చెప్తా ఉన్నారు. అంటే మా భాష తెలుగు కాదని చెప్పేసి అంటా ఉన్నారా, మా సంస్కృతి తెలుగు కాదని చెప్పి అంటా ఉన్నారా? ఇడుపు కాగితం అని చెప్పేసి అంటే ఇద్దరి మధ్యలో ఇష్టం లేకపోతే విడిపోవడానికి మధ్యలో రాసుకునేటువంటి కాగితమే ఇడుపు కాగితం. గది కూడా తెలియదు, ఇక భాషనే మీకు అర్థమైతే లేదు. మా తెలంగాణ యాస భాష మీకు అర్థం కానప్పుడు మా తెలంగాణ అస్తిత్వం మీకు ఎట్లా తెలుస్తుంది? మా తెలంగాణ ఆత్మగౌరవం మీకు ఎట్లా తెలుస్తుంది? మా తెలంగాణ బాధలు, వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలు మీకు ఎట్లా తెలుస్తాయి? ఏడసోయికి వస్తుంది మీ రాజకీయ నేతలకు. బరాబర్ ఇక్కడ నేను పార్టీ స్థాపిస్తా అని చెప్పేసి ఒక వ్యక్తి వస్తాడు, చలో స్థాపించుకోండి, ఎవడెక్కడన్నా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవడెక్కడన్నా పోటీ పడవచ్చు. కానీ ఈ ప్రాంతీయవాదాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని అనగదొక్కే ప్రయత్నం 100% జరుగుతూ ఉంది. అది సినిమాలో ఉన్నటువంటి వాళ్ళలో 1000% కనిపిస్తూ ఉంది. ఎట్లా అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కడు ఆంధ్రోడే హీరో. మా 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 వాడుక భాషలో అయితే ఈ సినిమా తీసుకోవాలని వాళ్ళందరినీ కూడా అగో చిరంజీవి గాడు, అగో నాగార్జున గాడు గిట్లనే అనుకుంటారు మా భాషలో. మీకు హీరోలు గొప్ప కావచ్చు, మీకు ఏదైనా కావచ్చు, కానీ మా ప్రాంత అస్తిత్వానికి, మా ప్రాంత భాషను అవమానిస్తే, హేళన చేస్తే ఖచ్చితంగా ప్రాంతీయుడు తప్పు చేస్తే ప్రాంతం దాటేదాకా కొట్టమని చెప్పారు, ప్రాంతం వాడే తప్పు చేస్తే పాతాళంలోకి తొక్కమని చెప్పారు. ఖచ్చితంగా అది 100% మేము పాటిస్తాం, ఖచ్చితంగా అది 100% మేము అనుసరిస్తాం. ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు మొదలైంది మళ్ళీ అని చెప్పేసి అంటారా? ఈ సినిమా ఇడుపు కాగితం అని చెప్పేసి అంటేనంట ఆంధ్రలో కొంతమందికి అర్థమైతలేదంట. అర్థం కాకపోతే అర్థం కానట్టు నోరు మూసుకొని ఉండాలి, లేదంటే అర్థమైన వాళ్ళను అడిగి తెలుసుకోవాలి, ఇది పద్ధతి. కానీ ఇలా తెలంగాణ భాషను, యాసను అవమానిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అది ఇడుపు కాగితం ఏంది భయ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇడుపు కాగితం అంటే ఏందో తెలియదు నీకు. ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఎట్లా తెలుస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి గడ్డ వాసన ఎట్లా పడతా ఉంది, ఇక్కడ మట్టి వాసన నీకు ఎట్లా పడతా ఉంది, ఈ మట్టి, ఈ నేల, ఈ నేలలో కలిసినటువంటి సంస్కృతి, ఈ నేలలో కలిసినటువంటి భాష, యాస నీకు పడనప్పుడు ఈ నేల మీద బతుకుతున్న నీకు ఎక్కడిది అర్హత? ఖచ్చితంగా బరాబర్ అంటాం, నీ ప్రాంతానికి నువ్వు దుబ్బే అని చెప్పేసి అంటాం. అట్లా మాట్లాడినప్పుడు ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. కక్కువటిపల్లికి పోతే 100 మంది, 1000 మంది, లక్షల మందికి పెరుగుతూ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇలా ప్రాంతాల్లో, పల్లెటూరులో మేస్త్రీలుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళని ఎవ్వరు ఏ రోజు కూడా అవమానించరు, కించపరచరు కూడా. దగ్గరుండి మేస్త్రి అని చెప్పేసి పని చెప్పి వాళ్ళకి ఎవరైనా పైసలు ఇవ్వకపోతే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులే, ఈ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ చెప్పే పెద్ద మనుషులే వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నారు. గ్రామాల్లో తెలియకపోతే వాళ్ళ భాషతో మాకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగానే వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చిరు, పొట్ట చేతిలో పట్టుకొని వచ్చిరు, వాళ్ళతో మనకు కొట్లాటే ఎదురాబాయి అని చెప్పేసి ఇండ్లు కిరాయిలకు ఇచ్చిరు. వాళ్ళకు ఈ ప్రాంతం వాళ్ళతోనే ఇబ్బంది ఏమైనా ఎదురైతే ఇదే ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వ్యక్తులనైనా సరే తప్పైతే తప్పని చెప్పేసి, ఒప్పైతే ఒప్పని చెప్పేసి వాళ్ళకు అండగా నిలబడ్డరు. తెలంగాణ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉంది, తెలంగాణ అందరినీ ఆదుకుంటూ ఉంది. కానీ తెలంగాణ మీద ఇంకా కూడా విషం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇడ్లీ సాంబార్ గోబేక్ నుండి మొదలైంది తెలంగాణ పోరాటం, ఇంకా కూడా కొనసాగే ప్రయత్నం వస్తూ ఉంది, పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా
కొంతమంది ఎవరైతే దొంగనా కొడుకులు ఉన్నారో ఆ దొంగనా కొడుకుల వల్ల ప్రాంతాల మధ్యలో విద్వేషాలు బరాబర్ వస్తాయి. ప్రాంత ప్రజల మధ్యలో కాదు, ప్రాంత దోపిడీదారుల మధ్యలో, ప్రాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా విద్వేషాలు ఏర్పడతాయి. ప్రజలకు మధ్యలో ఏ రోజు పోరాటాలు జరగలేవు, ఏ రోజు కొట్లాట జరగలేదు. ఇక్కడ జరిగిన పోరాటం అంతా కూడా దోపిడీదారులు, దొంగలు, లంగలతోనే ఇక్కడ పోరాటాలు జరిగినాయి. ఒకసారి చూద్దాం ఇది ఏంది. తెలంగాణ కుటుంబ కథ ఇడుపు కాగితం. ఇక ప్రియదర్శి కథానాయకుడిగా తెలంగాణ నేపథ్య కుటుంబ కథ చిత్రం ఇడుపు కాగితం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా తెలంగాణ జానపద గీతాల ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయకురాలుగా పరిచయం అవుతున్నది. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు, సుకుమార్ రైటింగ్స్ అట, బన్నీవాస్ వర్క్స్, పథకాలపై బన్నీవాస్, తబితా సుకుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా అగ్ర దర్శకుడు సుకుమార్ కెమెరా స్విన్ చేశాడంట. బన్నీవాస్ మాట్లాడుతూ అందరి ఇళ్లలో ఉండే సాధారణ సమస్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇడుపు కాగితం రూపంలో అద్భుతమైన సినిమాను చూడబోతున్నాం. ఈ సినిమా కోసం నాగదుర్గ 15 కండిషన్లు పెట్టి ఈ పాత్ర చేస్తున్నందుకు అంగీకరించింది. ఆమె కోసం ప్రత్యేక గీతాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఆ డ్యాన్స్ నెంబర్కు థియేటర్లన్నీ దద్దరిల్లుతాయని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాడు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా కూడా కథలో మూలాలు మాత్రం అందరి ఇళ్లలో ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ యాస, ఈ భాష, ఈ తెలంగాణ కథలు, ఈ తెలంగాణ మట్టి వాసన ప్రతి ఒక్కటి సినిమాలో ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నాడు. దాన్ని డబ్బింగ్ చేసుకోవాలని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు హేళనగా మాట్లాడడం ఇది ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉంది. మేమంటూ ఉన్నామంటే కష్టపడి ఆ సినిమాలు తీసేవానికి ఈ డంబింగ్లతో పని ఉండదు. ఈ కేరళ సినిమాలు, ఈ తమిళ్ సినిమాలు, ఇంకా వేరే వేరే సినిమాలు అన్నింటిని కూడా డబ్బింగ్లు చేసుకుంటూ ఇక్కడ బతికే ఈ దొంగన కొడుకులు అంతా కూడా ఇలా తెలంగాణ యాసను కూడా అవమానిస్తూ తెలంగాణ యాసను కూడా డబ్బింగ్ చేయాలా అనే క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. ఇది విచిత్రంగాను విడ్డూరంగాను ఉంది. ఇది మీ భాషలో చెప్పాలని చెప్పేసి అంటే ఏమండి దొంగన కొడుకు గారు, మీకు ఈ భాష అర్థం కాకపోతే మీరు దొబ్బేయండి గారు అని చెప్పేసి అంటే మిమ్మల్ని కూడా మర్యాద భాషలో తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పిచ్చి పిచ్చి కూతలు కూసి తెలంగాణ యాసను భాషను ఇష్టానుసారంగా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకు, నాయకులకు అవకాశాలు ఇవ్వకుండా, సినిమాలు తీసుకునే వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా, వాళ్ళని ఏదో చిన్న చిన్న పాత్రల్లో వాళ్ళని ఎదగకుండా అనగదొక్కాలి, వాళ్ళని ఎదగనియద్దు, ఇండస్ట్రీకి రానియద్దు అని చెప్పేసి మీ ప్రయత్నాలు, మీ కపట రాజకీయాలు అందులో వేస్తే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ మళ్ళీ పురుడోసుకుంటుంది. మరో పోరాటం మొదలైతే అది సినిమా వాళ్ళ మీద అవుతుంది. ఈ రామనాయుడు స్టూడియో ఉండదు, ప్రసాద్ ల్యాబ్స్ ఉండవు, ఏవి ఉండవు. మళ్ళీ అన్ని తెలంగాణనే మళ్ళీ మొదటి నుండి అన్నిటికీ రామనాయుడు స్టూడియోలు ఇవన్నీ కూడా బతుకుమని ఇచ్చినాయి. మీ రుబాబు మా మీద చూపిమని ఇచ్చినాయి కాదు. గుర్తుంచుకోరి, రామోజీ ఫిలిం సిటీలు ఇవన్నీ కూడా లక్ష నాగలతో దుంతామని చెప్పేసి ఆనాడు అన్నాడు కదా. ఆ రోజు 2 పోరాటాల మధ్యలో ఇది బచాయించిందేమో. రామనాయుడు స్టూడియోస్ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇంకా అనేకం. ఇక నెక్స్ట్ ఏమవుతుంది, ఈ అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో, రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ కూడా పోరాటం వీటి మీద మొదలవుతుంది. ఇక 3వ అంశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా విజయం వీటి మీద సాధించే ప్రయత్నం అవుతుంది, పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు తెలంగాణ నుండి తరిమి కొట్టడం పక్క. మీరు బతుకురి, జీవనం పొందురి, ఇబ్బంది లేదు. ఆంధ్రాలో ఉండి కూడా ఇక్కడ సినిమాలు తీసే వాళ్ళు ఉన్నారు, సంతోషం, తీసుకోవచ్చు, ఎవరెక్కడైనా తీసుకోవచ్చు. కానీ ఆ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ చూస్తూ ఊరుకోదు. తెలంగాణకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవడైనా బాధ ఉందని చెప్పేసి దగ్గరికి వస్తే చేరదీస్తుంది. ఇష్టం వచ్చినట్టు బరిదే ఇస్తే భర్త పూజ కూడా చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ చూసిన ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.